హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మన మచిలీపట్నంలో పార్కుకి వచ్చామండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అటువైపు ఇటువైపు చక్కగా ఈ చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు, తినుబండారాలు అవన్నీ ఉంటాయండి. ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఐ లవ్ మచిలీపట్నం అనే బోర్డు కనిపిస్తుంది. దాని దగ్గర మేము ఫోటో దిగడానికి ట్రై చేసామండి, కానీ అవ్వలేదు. ఎందుకో చెప్పనా అండి, మేము వెళ్ళేసరికి చాలా పొద్దుపోయిందండి. రిటర్న్‌లో దిగుదామని ట్రై చేసామండి. వెళ్ళేటప్పుడు కొంచెం వెలుతురుంది. వచ్చేటప్పుడు అస్సలు లేదనమాట. అయితే ఫోటో అయితే రాలేదండి. ఇట్లా వెళ్తూ ఉన్నామనండి. చాలా బావుంటుందండి పార్కు. అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళానండి నేను మన ఊళ్ళో పార్క్‌కి. ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు. మొన్న ఈ మధ్య ఎందుకనో భారతి గారు ఒకసారి పార్క్‌కెళ్దామంటే మా భారతి గారు నేను కలిసి వచ్చామండి పార్క్‌కి. అయితే ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, ఇలా రకరకాలండి. ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఎన్ని రకాల వ్యక్తులు వచ్చారో తెలుసా అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి బాగా పెద్దవాళ్ళ వరకు అనమాట. రకరకాలు ఇగోండి వీళ్ళు వాకింగ్ చేస్తున్నారండి. పార్కు చుట్టూ 5, 6 రౌండ్స్ వేసి మరీ వెళ్తారనమాట. కొంతమంది ఇంకా ఎక్కువ కూడా వేస్తారు. అట్లా అండి. ఇదిగో అండి ఇలా ఇన్ని దారులుంటాయి. చక్కగా మంచి మంచి మొక్కలతో ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం. నాకైతే అనిపించింది రోజు సాయంత్రం పూట వాకింగ్‌కి వెళ్తే పోతుందేమో అని. పొద్దున పూట అయితే కుదరదండి. సాయంత్రం అయితే వెళ్తే బావుండు అని అనిపించింది. ఆచరణలో ఎంతవరకు పెడతానో ఇంకా తెలీదండి. అదిగోండి భారతి గారు చూసారా అక్కడ కూర్చున్నారనమాట. సరే మళ్ళీ కాసేపు లేచి ఇంకా నడుస్తున్నామండి. కొంచెం కొంచెం అనమాట. కాసేపు కూర్చోవడం, కాసేపు నడవడం. అది దూరంగా చూసారా లేళ్ళు ఎంత బాగున్నాయో. ఇట్లా అండి రకరకాలు పెట్టారనమాట. పువ్వులు కొయ్యరాదనే బోర్డు కూడా ఉంది చూసారా. మొక్కలు పెంచే వాళ్ళకైతే పువ్వులు కొయ్యకూడదు అనేది అర్థమైపోతుంది. మామూలు వాళ్ళైతే ట్రై చేస్తారేమో కొయ్యడానికి మరి. ప్రస్తుతానికైతే పువ్వుల చెట్లు అయితే ఏమీ లేవులేండి, కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ ఎండాకాలం కదండీ అంతగా లేవు. కానీ రకరకాల క్రోటన్స్ మాత్రం కన్నుల విందుగా ఉన్నాయండి. ఇదొక రూట్ అనమాట పార్క్‌కి వెళ్ళేది. అయితే ఇలా వెళ్తూ ఉంటే చాలామంది ఇలా ఫోటోస్ దిగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సెల్ఫీలు దిగేవాళ్ళు సెల్ఫీలు, మామూలుగా ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు అట్లా అనమాట. చూసారా ఆయన ఎంత పెద్దాయన ఎంత చక్కగా ఫాస్ట్‌గా నడిచేస్తున్నారో. ఇట్లా ఇక్కడైతే చుట్టూ బల్లలున్నాయండి. ఆ బల్లల మీద చక్కగా అంటే సిమెంట్ బెంచీలనమాట. వాటిల మీద చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇలా కూర్చున్నప్పుడండి చక్కగా అండి ఘంటసాల పాటలు పాతవి మంచి మంచి పాటలు వేశారండి. ఘంటసాల గారు, సుశీల గారు పాడిన పాటలు అలాంటివన్నమాట. అసలు మాకు కూడా కాసేపు కూర్చొని ఆ పాటలు వింటే అబ్బాయి ఎంత హాయిగా అనిపించిందో. ఒక్కసారి మళ్ళీ చిన్ననాటికి వెళ్ళిపోయినట్లుగా అనిపించిందండి. ఇలా ముందుకు వెళితే ఇక్కడ కూడా జిమ్ ఉందండి లేడీస్‌కి. ఇలా ముందుకెళ్ళి పక్కకి తిరగాలన్నమాట. లెఫ్ట్ సైడ్‌కి తిరిగితే పార్కులోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా జిమ్ కనిపిస్తుందండి. లేడీస్‌కి ఉంది, మళ్ళీ జెంట్స్‌కి వేరే ఉంది. పిల్లలకి ఆడుకునేవైతే చాలా రకాలు ఉన్నాయండి. పిల్లలు కూడా చక్కగా జిమ్ చేసుకోవచ్చు అట్లా ఉందన్నమాట. చూసారా వీళ్ళంతా వాకింగ్ చేసేవాళ్ళు. ఇదిగోండి జిమ్ము. లేడీస్ కోసం పెట్టిన జిమ్ అనమాట. లోపలికి వెళ్ళాం మేము కూడా. అంటే జిమ్ చేద్దామని కాదండి, అన్నీ చేయలేం కానీ ఊరికే భారతి గారు అయితే ఒకటి ట్రై చేశారు. మీకు చూపిస్తాను. ఇలా లోపలికి అనమాట. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అయితే అక్కడ చూసారా వాళ్ళు ఎంత ఫాస్ట్గా కదులుతున్నారో. ఎన్ని రోజులు ప్రాక్టీస్కి వాళ్ళు అలా చేయగలుగుతారా అనిపించిందండి. నిజంగా ఇవన్నీ చేస్తే మాత్రం బాడీ చక్కగా మంచి ఫ్లెక్సిబుల్గా తయారవుతుందండి, అది అర్థమైంది నాకు. అయితే అండి ఇక్కడ వీటి దగ్గర లైన్ అండి అనుకుంటున్నారనమాట ఈ సైకిల్ దగ్గర వాటి దగ్గర. మీ తర్వాత నేను, నా తర్వాత మీరు అలా అనమాట. ఇదిగోండి ఇదైతే ఎక్కారు ఆవిడ, నేను చిన్నగా వీడియో తీశాను. ఇట్లా ట్రై చేశారండి. చూసారా మనం కూడా ఇలా చెయ్యాలండి. చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ కాస్త చేస్తేనే ఆవిడ మొహంలో సంతోషం చూసారా. నేనైతే ట్రై చేయలేదండి. ఈ అమ్మాయి అయితే ఫాస్ట్గా చేస్తుంది చూసారా. అంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇట్లా చేస్తారండి. అందులో వాళ్ళు చిన్నపిల్లలు కదండి అలాగా. ఇక్కడ కృష్ణయ్య చూసారా బృందావనంలో కూర్చున్నట్టు కూర్చున్నాడు. అప్పటికే లైటింగ్ తగ్గిపోయిందండి నేను వీడియో తీస్తూ ఉంటే. నాకు అనిపించింది ఒకసారి పట్టపగలు వెళ్ళి అలా తీస్తే బాగుంటుంది అనిపించింది. ఇక్కడైతేనండి పక్షులు అవి ఉన్నాయండి చూసారా, కోళ్ళు అవన్నీ అనమాట. ఇవి చూసారా ఇందులో ఉన్నాయి. ఆ పక్కనే కుందేళ్ళు కూడా ఉన్నాయండి. ఇవి చూసారా ఆ నల్లది ఏంటో మరి అది కూడా కోడేనేమో, వెరైటీగా ఉందండి అది చూడడానికి. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి కోడి పిల్లలు ఇలాంటివన్నీ. కలర్స్లో ఉన్నాయి చూసారా, వైటు, బ్రౌను, బ్లాక్. ఇక్కడ కుందేళ్ళు అండి. కుందేళ్ళు అయితే ఇన్ని రకాలు ఎక్కడ ఉన్నాయండి బాబు. వైట్గా ఉంటాయి కదా కుందేళ్ళు, అయితే ఇన్ని రంగుల్లో ఉంటాయని నాకు తెలియదండి. చాలా రోజులైంది రండి పార్క్కి వచ్చి, అందుకే ఇవన్నీ చూడడం చాలా విచిత్రంగా అనిపించింది నాకు కూడా. కానీ అప్పుడప్పుడు పార్కుకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని కూడా అనిపించిందండి. ఎందుకంటే చక్కగా మంచి పాటలు వింటూ పెద్దవాళ్ళందరినీ చూస్తూ ఒక ఆయనండి కూర్చుని కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారండి, చాలా పెద్ద ఆయన. అసలు అనిపించిందండి నిజంగా మనకి ఆనందం ఎక్కడో లేదండి. ఇలా సరదాగా ప్రకృతిని చూస్తూ, మనుషుల్ని చూస్తూ
వాళ్ళు చేసినట్టే మనం కూడా ట్రై చేస్తే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అని అనిపించిందండి. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుందండి. లోపల దాని టికెట్ ఉంటుంది. ఇక్కడ బాతులు చూడండి ఎంత బాగున్నాయి. ఇదేదో వెరైటీగా ఆస్ట్రిచ్లా ఉంది. ఇక్కడ నీళ్ళల్లో కూడా ఉన్నాయండి బాతులు. మొత్తానికైతే పార్క్కి వెళ్తే మాత్రం మంచి హ్యాపీగా అనిపించిందండి నాకైతే. మీరు కూడా మీ ఊళ్ళో పార్కులకి వెళ్తూ ఉంటారండి. నేను మా మచిలీపట్నంది చూపించాను అనుకోండి. ఇక్కడైతే పిల్లలది చూసారా ఎన్ని రకాల ఆటలు ఉన్నాయో. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారండి. ఈ నీళ్ళలో బాతులు చూసి నేను హంసలా అని కూడా అడిగాను భారతి గారిని. హంసలు కాదో ఈ బాతులే అన్నారు. కానీ అవి హంసల్లా కనిపించాయండి. ఎంత అందంగా ఉన్నాయో చూసారా. ఇక్కడైతే మనకి శివయ్య కనిపిస్తున్నాడండి. శివపార్వతులు అనమాట. ఎంత బాగుందోనండి మొత్తానికి. చాలా ఒక మంచి ఆనందం కలిగిందండి. అంటే హెల్తీగా ఉండొచ్చు ఇవన్నీ చేస్తే. చాలా బాగుంది అనిపించింది. మీకేమనిపించిందండి ఈ వీడియో చూస్తే? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.